स्वाहाभ्यस्तोषधेभ्यो मनोमेहार्ति गच्छतनोऽन्द्रं पुत्रं नप्तारमशीरशुकसितमपि सोदयोस्मान्यावरुणे दिशुपामहेन्द्रो वर्णनां च ॐ समुद्रं गच्छ स्वाहा स्वाहा देववंशविदारं गच्छ स्वाहा रात्रे स्वाहा यज्ञं गच्छ स्वाहा छन्दावंशि गच्छ स्वाहा नमो यज्ञं गच्छ स्वाहा अग्निं वैश्वानरं गच्छ स्वाहा मशीरशुकसितमपि स्वाहा छन्दावंशि गच्छ स्वाहा ज्ञानाभ्यमे गच्छ स्वाहा नमो दिव्यं नम्यानमसे यशुकसितमभिरोजो स्वाहा समुद्रं गच्छ स्वाहा अन्तरिक्षं गच्छ स्वाहा देवं गच्छ स्वाहा नमो दिव्यं गच्छ स्वाहा अग्निं मयि यज्ञं गच्छ स्वाहा छन्दावंशि गच्छ स्वाहा ज्ञानाभ्यमे गच्छ स्वाहा नमो दिव्यं गच्छ स्वान्द्रं पुत्रं नप्तारमसे यशुकसितमभिरोजो स्वान्दे स्त्रिगन्धवेन् विश्वाधां नो धाम्ना ఆపకండి నడవండి నడవాలి ఆపద్దు ఖైనాని జనార్దన్ దయచేసి మినీ కొరకు మీ బంధువులు చూస్తూ ఉన్నారు. అందరూ కూడా దీపారాధన చేసుకొని గౌరమ్మ సిద్ధిరస్తు. అందరూ కూడా ఎలాంటి విఘ్నాలు కలగకుండా కాపాడమని గణపతిని ప్రార్థిస్తూ మీ తల్లిదండ్రులకు మీ గురువు గారికి మనసారన్నటి స్థానదేవత రాజరాజేశ్వర స్వామికి తర్వాత సూర్య భగవానునికి నవగ్రహాలకన్నిటి కూడా నమస్కారం చేసుకోండి. ప్రార్థన చేసుకొని నమస్కారం చేసుకోండి. మహాగణ రాజరాజేశ్వర స్వామినే నమః, సూర్యనారాయణ స్వామినే నమః, మాతాపితృభ్యో నమః, శ్రీ గురుభ్యో నమః. వాసవి కన్యకా పరమేశ్వరి శ్రీమాత్రే నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో వేద విద్యో మహాజనేభ్యో నమో. ఓం మొదల మగవాళ్ళు తర్వాత ఆడవాళ్ళు. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః. చేయగడుక్కోవాలి. నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ అర్జునాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. ఉత్తిష్టంతు భూత పిశాచ ఏతే భూమిభారకేసుకోండి. ఉత్తిష్టంతు భూత పిశాచ ఏతే భూమిభారకాః ఏతేషామవిరోధేన ఓం భూః यो देवस्वितास्माकं धियो धर्मादिगोचरः ప్రేరయేతస్య యద్వర్గస్తద్వరేణ్యముపాస్మహే హోమాపో. ఇక్కడ కుర్చీ ఎవరో తీశారు. బ్రహ్మ భూర్భువస్వరం మమ అనుకోండి. అందరు కూడా ఉపాధ్యాయ దుర్దక్షే ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యార్థం శుభే శోభనే మంగళే ముహూర్తే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణ చెప్పిన ప్రదేశే శ్రీ రాజరాజేశ్వర స్వామి వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ ప్రాంగణే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి శ్రీమాత్ ఉదగయనే శిశిర ఋతు కౌరకరణే శుభయోగే శుభకర్ణ ఏవం గుణ విశేషేణ విశిష్టాయాం శుభతిథౌ మేషరాశౌ దేవగురౌ కన్యాయాం
चन्द्रः सिंहराशौ चन्द्रः कन्याराशे केतौ मकरराशौ कुज शुक्रयोः कुंभराशौ रवि यजमानानां सहकुटुंबानां निन्न गोत्र पेर्लंदर संकल्पం ఆరంభంలో చెప్పాము శుభకార్య ఫల ప్రాప్త్యర్థం వంశ అభివృద్ధ్యర్థం గోచార ఉగ్రరథ శాంతి హోమం నవగ్రహ होम सहित कालस्वरूप देवता मूर्तीनां होमाख्यं कर्म करिष्यमाण तदं हवन साद्गुण्यता फलसिद्ध्यर्थं पूर्णाहुति होमाख्यं कर्म करिष्यमाण तदंगत्वेन शतच्छिद्र कलश स्नानं अहं करिष्ये తదంగత్వేన కలశారాధనం కరిష్యే కలశ పూజ చేసుకోవాలి కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాస్థితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాస్ తీసుకున్న కదా కలశం రాగి గ్లాసులో ఆ నీళ్లకు పూజ చేయాలి కలశస్య ముఖే విష్ణు విషయాలు చెప్తూ ఉండాలి కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాస్థితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాస్మృతః కుక్షోజ సాగరా మీ యొక్క యజమాన దంపతుల గోత్రమ పేర్లు అడిగి తెలుసుకొని చెప్పవలసిందో ఒక్కసారి విజ్ఞప్తి ఋత్వికులు ఒకసారి ఇప్పించండి దయచేసి ఋత్వికులు వాళ్ళ గోత్ర పేర్లు చెప్పండి అడిగి తెలుసుకొని చెప్పి అక్షంతలు నీళ్ళు ఇవ్వండి కూడా వారి కుటుంబ సభ్యులు కూడా ఉండకూడదండి దగ్గర ఇప్పుడు కలశ పూజ కలశోదకైన కలశం మీద చేపెట్టండి హస్తం ప్రసార్య చెప్పండి అందరు చెప్పలేదా ఇంకా కలశ పూజ చేయాలి కలశం మీద హస్తం ప్రసార్య కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాస్థితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాస్మృతః కుక్షౌతు సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధర ఋగ్వేదోధ యజుర్వేదస్యాపవేదోశ్చతుర్వణః అంగైస్త సహితాः సర్వే కలుషార్థనం అక్షింతలు తీసుకొని గణపతిని ప్రార్థన చేసుకోండి ఓం గణానా అక్షంతం చేతిలో పెట్టుకొని గణపతిని ప్రార్థన చేసుకోండి గణానాం త్వా గణపతి కుంభవామహే కవిం కవీనాం ఉపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణవన్నోతిభిः సేదసాదనం గణపతిం సాంగం సాయుధం సవాహనం సశక్తిపత్నీ పుత్రపరివార సమేతం సపతీపుత్ర పరివార సమేతం గౌరవం మీద కూడా అక్షంతలు వేసి నమస్కారం చేయండి గౌరీ మావాయామి స్థాపయామి పూజయామి గణేశో భవ అక్షంతలేని గణపతికి గౌరమ్మకు స్థిరో భవ భద్రో భవ సముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు మహాగణపతే నమః గణాంబిక దేవతాభ్యో నమః పసుపు కుంకుమ గంధము పసుపు కుంకుమ వేయండి గణపతికి గౌరమ్మకు గంధ పుష్పాక్షతేరభ్యర్చ లం పృథివీ గణపతికి గౌరమ్మకు గంధము పసుపు కుంకుమ అక్షంతలు పుష్పము ఓం లం పృథివీ తత్వాత్మనే గంధం పరికల్పయామి నమః హం ఆకాశ తత్వాత్మనే పుష్పం పరికల్పయామి నమః యం వాజస్తత్వాత్మనే ధూపం పరికల్పయామి నమః రం తేజస్తత్వాత్మనే దివే గణేశాంబిక దేవతాభ్యో నమః నీరాజనం గృహాణేదం పంచమర్తి సమన్వితం తేజోశారష నిర్విఘ్నం కార్యేషు సర్వదా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబికే గౌరీ నారాయణి నమోస్తుతే గణేశాంబిక దేవతాభ్యో నమః ప్రార్థనా ప్లీజ్ ఆత్రేయ శర్మ అరుణపూవ పారాయణ పూజ కాగానే పారాయణం కాగానే తొందరగా వేదిక దగ్గర గవా అంగేషు తిష్టందే భువనాని చతుర్దశ తస్మాత్ తస్మాత్ శుభం ప్రేష్య అతః శబ్దనా పూర్వక నమస్కారం సమర్పయామి భూమి నమస్కారం నమస్కారం
బాబు ఇట్లా తినేనా చూడే తినేనా గురు నుంచి బాబు సైడ్ కొండు అన్నా ఇంతకుముందు ఎక్కువ ఫోటో అన్న జరిగింది ఏ బాబు కలిసి ఓం ఓం మృత్యుమావాహయామి ఓం భవః మృత్యుమావాహయామి ఓం భూర్భువస్వః మృత్యుమావాహయామి ఉగ్రమానం ప్రగన్న భేదోపాం ఉగ్రం రాజ విద్రావద్రస్తమానో అన్యంతే అస్మన్నివ బంధువేన ఓం భూ ఓం భువః ఉగ్రమావాహయామి ఓం స్వః ఉగ్రమావాహయామి ఓం భూర్భువస్వః ఉగ్రమావా. ఇప్పుడు మృత్యుంజయ దేవత, ఇవి ప్రధాన దేవత. మృత్యుంజయమావ ఓం భూః మృత్యుంజయమావాహయామి ఓం స్వః ఓం భువ ఓం భువ మృత్యుంజయమావాహయామి ఓం స్వః మృత్యుంజయమావాహయామి ఓం భూర్భువస్వః మృత్యుంజయమావాహయామి స్థాపయామి పూజయామి చక్షుస్మరే సంవరేదే ప్రతిపార ప్రజామంత్రేణ మోదకీరాన్ మృత్యుంజయమావాహయామి ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దదే పదం సమూఢమస్య పాదం శరే మహావిష్ణుం బుద్ధివరతి శాంతి ప్రధాన దేవత మహావిష్ణుం ఆవాహయామి స్థాపయామి పూజయామి ఓం భూః బలినమావాహయామి. 9 మంది వీళ్ళు బలినమావ. ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కరు కూడా వేయచ్చు, చిరంజీవుల దేవుళ్ళు ఇక్కడి నుంచి అందరూ విశేష సప్తకల్పాంత జీవన ఆయురారోగ్యమైశ్వర్యం దేహి మే మునిపుంగవ. ఓం భూః మార్కండేయమావాహయామి ఓం భూః. ఇంకొక దేవత ప్రహ్లాదుడు. ఓం భూః ప్రహ్లాద మధ్య దేవత గౌరీమావాహయామి. 9
ఓం యువాబ్దదేవత బ్రాహ్మీమావాహయామి 10 ధాత్వబ్దదేవత మాహేశ్వరీమావాహయామి 11 ఈశ్వరాబ్దదేవత కౌమారీమావాహయామి 12 బహుధాన్యాబ్దదేవత వైష్ణవీం ఆవాహయామి 13 ప్రమాధ్యబ్దదేవత వారాహీం ఆవాహయామి 14వది విక్రమాబ్దదేవత మాహేంద్రీమావాహయామి ఓం 15 చాముండా ఓం వృష్వబ్దదేవత చాముండామావాహయామి 16 చిత్రభాన్వబ్దదేవత ఆరోగమావాహయామి 17 స్వభావన్వబ్దదేవత భ్రాజమావాహయామి 18 తారణాబ్దదేవత పటరమావాహయామి 19 పార్థివాబ్దదేవత పతంగమావాహయామి 20 వ్యయాబ్దదేవత ఇప్పుడే విచ్చేసిన ఉప్పల శ్రీనివాస్ గారికి 22 సర్వధార్గదేవత విభావసమావాహయామి ఓం 23 విరోధ్యబ్దదేవత కశ్యపమావాహయామి 20 ఖడాబ్దదేవత సూర్యమావాహయామి 26 నందనాబ్దదేవత భానుమావాహయామి 27 విజయాబ్దదేవత ఖగమావాహయామి 28 పూషణాబ్దదేవత ఓం జయాబ్దదేవత పూషణమావాహయామి 29 అర్కమావాహయామి 24 శార్వర్యబ్దదేవత భాస్కరమావాహయామి 35 ఈ సంవత్సరం శోభకృద్దేవత 22 కాళయుక్తబ్దదేవత కల్కినమావాహయామి 53 సిద్ధార్థ్యబ్దదేవత బుద్ధమావాహయామి 54 రౌద్రబ్దదేవత దుర్గామావాహయామి 55 దుర్ముత్యబ్దదేవత యాదుధానమావాహయామి 56 దుందుభ్యబ్దదేవత భైరవమావాహయామి 57 రుధిరోద్గార్యబ్దదేవత హనుమంతమావాహయామి 58 రక్తాక్షబ్దదేవత సరస్వతిమావాహయామి 59 క్రోధనాబ్దదేవ క్షయాబ్దదేవత లక్ష్మీం ఆవాహయామి 60 సంవత్సరాల దేవతలైండు. ఇప్పుడు క్షమించాలి, ఇప్పుడే విచ్చేసిన శ్రీ ఉప్పల శ్రీనివాస్ గారు ఎక్స్ చైర్మన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఉప్పల సీనన్న ఉంటాడు, మన స్వామీజీ ఉంటాడు. గౌరవం ఇప్పుడు ఆయనాలు ఉత్తరాయణము దక్షిణాయనం అనుకుంటాం మనం. ఇప్పుడు ఉన్నటువంటి ఉత్తరాయణానికి సంబంధించిన దేవత చంద్రాయ నమః చంద్రమావాహయామి. దక్షిణాయన దేవత సూర్యాయ నమః సూర్యమావాహయామి. 6 ఋతువులు మనకు ప్రతి సంవత్సరంలో 6 ఋతువులు వస్తాయి. మొదటి ఋతువు వసంత ఋతుదేవత అగ్నిమావాహయామి. గ్రీష్మ ఋతుదేవత ఇంద్రమావాహయామి. వర్ష ఋతుదేవత విశ్వే దేవానావాహయామి. శరద్ ఋతుదేవత మిత్రావరుణమావాహయామి. హేమంత ఋతుదేవత బృహస్పతిమావాహయామి. శిశిర ఋతుదేవత. మాసాలు సంవత్సరానికి 12 మాసాలు. ఆ 12 మాసాలకు సంబంధించిన మాధవ మాస దేవత మధుసూదనమావాహయామి. శుక్రానం ప్రకల్పమానము క్లుప్తం శ్రేయోగసింయ ఆజత్సంబోధం శోభనశోభమాన కళ్యాణ ప్రతిపత్తి దేవత కమలజమావాహయామి. చక్రమావాహయామి. అష్టమావాహయామి. దశమీ దేవత ధర్మమావాహయామి. కలి ఆవాహయామి. పూర్ణిమా దేవత విశ్వే దేవానావాహయామి. అమావాస్యాది దేవత పితॄన్ ఆవాహయామి. వారానికి 7 రోజులు ఆదివారము సోమవారం అలాంటి దేవతలు. రవివారం ఆదివారం స్కందమావాహయామి. బుధవారాభిమాన దేవత విష్ణుమావాహయామి. గురువారం బృహస్పతివారాభిమాన దేవత బ్రహ్మాండమావాహయామి. శుక్రవారాభివార నక్షత్ర యోగ. ఇప్పుడు యోగాలు 27 యోగాలు, తర్వాత కరణాలు ఉంటాయి. ఓం విష్కంభ యోగ దేవత అంబా ఆవాహయామి. ప్రీతి యోగ దేవత తుష్టిం ఆవాహయామి. ఆయుష్మంత యోగత పుష్టిం ఆవాహయామి. సౌభాగ్య యోగ
ध्रुवयोगदेवीम् आवाहयामि ध्रुवयोगदेवता त्रयणाम् आवाहयामि व्याघातयोगदेवता लोलाक्षीम् आवाहयामि वज्रयोगदेवता हंसिनीम् आवाहयामि यतिपादयोगदेवता मातरम् आवाहयामि परिञ्जयोगदेवता मलयाचलवासिनीम् आवाहयामि शिवयोगदेवता नलिनीम् आवाहयामि सिद्धयोगदेवता शुभ्रूम् आवाहयामि साध्ययोगदेवता शोभनाम् आवाहयामि शुभयोगदेवता सुरनायिकाम् वैधृतियोगदेवता सूक्ष्मरूपिणीम् आवाहयामि 11 కరణాలు తిథి వార నక్షత్ర యోగ కరణాలు 11 ఓం భవకర్ణదేవత ఇంద్రమావాహయామి బాలవకర్ణదేవత కమలజం ఆవాహయామి కౌలవకర్ణదేవత మిత్రమావాహయామి చైతులకర్ణదేవత భువం ఆవాహయామి మణిజకర్ణదేవత ప్రియం ఆవాహయామి భద్రకర్ణదేవత యమమావాహయామి శకునకర్ణదేవత కలిం ఆవాహయామి చతుష్పాదయోగకర్ణదేవత ఆవాహయామి కింస్తుఘ్నకర్ణదేవత మరుతమావాహయామి 12 రాసులు 12 రాసులు మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యా తుల వృశ్చికం ధనుసు కుజమావాహయామి ధనుర్రాశ్యాధిపతి బృహస్పతిమావాహయామి మకర రాశ్యాధిపతి శనైశ్చరమావాహయామి కుంభరాశ్యాధిపతి శనైశ్చరమావాహయామి మీనరాశ్యామి అనలం వసుమావాహయామి ప్రత్యూషం వసుమావాహయామి ప్రభా 11 రుద్రుల పేర్లు వీరభద్రం రుద్రమావాహయామి आवाहयामि वीरभद्रं रुद्रम् आवाहयामि शंभुं रुद्रमावाहयामि गिरीशं रुद्रमावाहयामि भैरवं रुद्रमावाहयामि पिनाकिनं रुद्रमावाहयामि स्थाणुं रुद्रमावाहयामि भर्गं रुद्रमावाहयामि सदाशिवं रुद्रमावाहयामि स्मरारिमावाहयामि नवदुर्गलु शैलपुत्रीं ब्रह्मचारिणीं चंद्रघंटां कूष्मांडां स्कंदमातरं कालरात्रीं महागौरीं सिद्धदात्रीं इवన్నీ నవదుర్గలు పేర్లు ఆ నవదుర్గల్లో శైలపుత్రీం దుర్గామావాహయామి బ్రహ్మచారిణీం దుర్గామావాహయామి చంద్రఘంటాం దుర్గామావాహయామి కూష్మాండాం దుర్గామావాహయామి స్కందమాతరం దుర్గామావాహయామి కాత్యాయనీం దుర్గామావాహయామి కాలరాత్రీం దుర్గా ప్రభహం మరుతమావాహయామి ఉద్వహం మరుతమావాహయామి సంవహం మరుతమావాహయామి పరివహం మరుతమావాహయామి వివహం మరుతమావాహయామి సద్యోజాతాది పంచప్రముఖులు ఈశ్వరుని కలిగా పెట్టిందనుకోమని కలుషమి అన్ని దేవతలు కలుషమి ఆవాహన నవగ్రహాలు ప్రత్యతి దేవత అపహ ఆవాహయామి ओम सूर्यग्रह उत्तर दिग्भागे बृहस्पतिग्रहमावाहयामि बृहस्पतिग्रह प्रत्यदेवता ब्रह्माण्डमावाहयामि ओम सूर्यग्रहस्य प्राग्भागे शुक्रमावाहयामि शुक्रमे शनैश्चरमावाहयामि शनैश्चरग्रहादिदेवता ओम यममावाहयामि शनैश्चरग्रह प्रत्यदेवता प्रजापतिमावाहयामि राहुग्रहादेशयामि के सूर्यग्रहस्य वाण्य दिग्भागे केतुगणमावाहयामि केतुगणादिदेवता चित्रगुप्तमावाहयामि केतुगण प्रत्यदेवता उपग्रहाలు కూడా ఉంటారు దుర్గామావాహయామి గణపతిమావాహయామి క్షేత్రపాలకమావాహయామి వాయుమావాహయామి ఆకాశమావాహయామి అష్టమావాహయామి మహావిష్ణవే నమః మహావిష్ణుం ఆవాహయామి ఇప్పుడు ద్వాదశ ఆదిత్యులు నవగ్రహాలు అయిపోయినాయి ద్వాదశ ఆదిత్యుల 12 సమావాహయామి మిత్రం ఆదిత్యమావాహయామి అరుణం ఆదిత్యమావాహయామి అంశం ఆదిత్యమావాహయామి భగం ఆదిత్యమావాహయామి ఇంద్రం ఆదిత్యమావాహయామి వివస్సంతం ఆదిత్యమావాహయామి పుణ్యం ఆదిత్యమావాహయామి త్వష్టారండి ఆయుష్ పెరగాలని మృత్యుంజయ దేవత సంబంధించిన హోమం చేసుకుంటాము ఆ మృత్యుంజయ దేవత స్థాపన త్ర్యంబకం విజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమవబంధనాన్ మృత్యోర్ముక్షిర్యదాదో మృత్యుంజయమావాహయామి
ఇప్పుడు 7 నదులు గంగా జలాలను తీసుకొచ్చి ఆ కలశాలలో వేశాము. మన ఆ నదులకు సంబంధించిన దేవత ఆహ్వానం. ఇమం మే గంగే యమునే సరస్వతి శతగ్రస్తోపకం హృదతాపరిష్ణయ గోకుల యమునా ఆవాహయామి, కృష్ణవేణీ నదీమావాహయామి, గోదావరీ నదీమావాహయామి, సరస్వతీ నదీమావాహయామి, నర్మదా నదీమావాహయామి, సింధు నదీమావాహయామి, కావేరీ నదీమావాహయామి. వెంకటరమణ గారి రామకృష్ణ గారు ఒకసారి రావాలి. అందరూ కూడా యోగా అనేది ఒకటి ఉంటుంది. ఆ యోగంలోకి వెళ్ళిపోతున్నారు. ఒకళ్ళేమో ఆవలింపులు చేస్తున్నారు, ఒకళ్ళేమో కిందికి ఈ పూజ ఏదైతే ఉందో ఇప్పుడే చెప్పారు ఆయు ప్రమాణం గురించి అని చెప్పేసి. నిన్ననేమో మాట్లాడారు మాకు ఈ భాగ్యం దొరుకుతుంది కాబట్టి ఈ భాగ్యాన్ని కాస్త శ్రద్ధగా మీరు చేస్తూ ఉంటే మాకు కూడా ఉత్సాహంగా ఇంత మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణి అంబా దుర్గాం చండీం నమామ్యహం. అటువంటి త్రిశక్తి స్వరూపిణి అటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి సాక్షిగా మీరు చేసుకుని 100 వసంతాలకు మేము రావాలి, అది మా కోరిక. కాబట్టి అద్భుతంగా శక్తి ఇక్కడ ఎవరో కూర్చోలేదు, మీ గురువు గారు శ్రీధర స్వామి సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వర స్వామి అవతారంలో కూర్చున్నారు. వారు ధ్యానం చేస్తున్నారు మీ గురించి. మరి ఇంత అద్భుతమైనటువంటి యొక్క ఈ క్షేత్రం, ఈ మహామంత్రంలో జరుగుతున్నటువంటి బంధువులు వాళ్ళని డిస్టర్బ్ చేయకండి అమ్మా మీరు. ఎందుకంటే బాగా బంధువులు మధ్య మధ్యలో వచ్చి సెల్ఫీలు, ఈ కర్ణ విషయాలు వచ్చి కర్ణ అంతా ఎడగొడుతుంది. దయచేసి ఒక్కసారి వేములవాడ రాజరాజేశ్వర స్వామి భగవానికి గట్టిగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి భగవానికి. అయితే నిద్రావస్థలు ఉన్నారు, నిద్రావస్థలో పోవడానికి పుష్యశ్రీ గారి ఆధ్వర్యంలో మనందరి సహకారంతో దివ్య ఆశీస్సులతోటి, స్వామీజీ ఆశీస్సులతోటి మీ అందరి దగ్గరికి డ్రై ఫ్రూట్స్ ఇస్తామను మాట మీద ఉంటాం, కానీ మీరే మాట మీద ఉండలేరు. అత్యంత వీడేమని గదెత్తున్నా ఇక్కడ ఉన్న అయ్యగారికి అర్థమైపోయింది మా మనసు. అయితే దయచేసి అమ్మా నువ్వు ఇచ్చడానికి కాదు తినడానికి వద్దమ్మా ప్లీజ్, నీ కాల్మొక్తాన్ని మీ తమ్ముని ఒక్కరికి ఎంత అందరింటదని నా సంతోషం. అక్క ఏమనుకో నీ మీద కోపంగా. అయితే దయచేసి ఎవరైతే దీక్ష మీద ఉన్నారో వాళ్ళే తీసుకోవాలి. పండ్లు ఇవి అందరికీ నచ్చు, షుగర్ కూడా నచ్చు, కానీ ఆ వెంకటేశ్వరికి ప్రత్యేకంగా దయచేసి మీకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే మనం చేసేది పుచ్చినిభూతులు అయినాం. అలాగే ఈ ప్రాంగణం అంతా కూడా శుద్ధి చేశాం. మనం చేసిన శుద్ధి సరిపోలేదు, రాత్రి మరణ వరుణదేవుడు కూడా శుద్ధి చేశాడు. నిన్నంతా పాపం మన పండితులందరూ కూడా చేసేదావిడ వరుణదేవుడు కూడా. అంటే బాహ్య శుద్ధి అనిపించుకుంటుంది, అంటే ఈ ప్రాంగణం కూడా శుద్ధి చేయడం. అలాగే మన ద్రవ్యాలు శుద్ధి. రెండవది ఏమిటి? ద్రవ్య శుద్ధి. మనం ఈ సామగ్రులు ఉన్నాయి చూసారా, ఇవన్నీ కూడా శుద్ధిగా ఉండాలి. అవన్నీ కూడా ఉత్తమోత్తమైనటువంటివి ఉండాలి. మనం తినడానికేమో చక్కెరకేళి పళ్ళు, దేవుడికేమో కర్పూరకేళి పళ్ళును, మనకేమో 3-1 అగరబత్తులు, స్వామివారికి ఏమో కేవీ అగరత్తుల గట్టలును. ఇట్లా చేస్తే దోషం వస్తుంది. మనం ఉపయోగించే వాటికంటే ఉత్తమోత్తమైనటువంటివి ఏవైతే ఉన్నాయో అవే భగవంతుడి కొరకు ఉపయోగించాలి. అదే ద్రవ్య శుద్ధి. ఉదాత్త స్వరితంగా గురుముఖత మరి అభ్యసించి ఉపాసించి కార్యక్రమాలు నిర్వహించాలి. ఆ విధంగా ఉద్దండులైనటువంటి పండితులందరూ కూడా వచ్చారు. దాంతో మంత్రశుద్ధి. ఇక దేవతాశుద్ధి. దేవత కూడా సౌమ్యురాలై ఉండాలి. మనం కోరిన వెంటనే వరాల వృష్టి కురిపించేటువంటిది ఉండాలి. మనం ఎక్కడ చేసుకుంటున్నాం? ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం వైశ్యకుల దేవత విశ్వమాత అయినటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క సన్నిధానంలో చేసుకుంటున్నాం. ఇప్పుడు చూడండి, కలశంలోనికి అయ్యగారు ఎంతమంది దేవతలను ఆహ్వానం చేశారు.
ఇంతమంది దేవతల పేర్లు మీరు విన్నారా? మరి ప్రధానంగా లక్ష్మీనారాయణులు, అలాగే లక్ష్మీ గణపతి, ఉమామహేశ్వరులు, వాణి హిరణ్యగర్భులు, త్రిసంధ్యాది దేవతలు, పంచదేవతలు, త్రిశక్తులు, మాతాపితరులు, అశ్వినీ దేవతలు, ఇంద్రాది అష్టదిక్పాలకులు, అలాగే నవదుర్గలు, నవగ్రహాలు, దశ మహావిద్యలు, ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, అలాగే ఇంకా ఇతరత్ర షష్ఠి పూర్తికి సంబంధించిన దేవతలు. ఈ ప్రకారంగా మొత్తం దేవతలందరినీ కూడా ఆవాహన చేసి కూర్చోబెట్టారు. ఇక్కడ దేవతలందరూ ఏం చేశారు? వారి వారి లోకాల నుండి విచ్చేసి మన మండపంలో కూర్చున్నారు. ఇక్కడ పూజాకోటి సమం స్తోత్రం, స్తోత్రకోటి సమం జప, జపకోటి సమం ధ్యానం, ధ్యానకోటి సమం లయ అన్నారు కదా. కోటి పూజలు చేస్తే ఒక స్తోత్ర పారాయణం చేస్తే కోటి పూజా ఫలితం వస్తుంది. ఒకసారి జపం చేస్తే కోటి స్తోత్ర పారాయణం చేసిన ఫలితం వస్తుంది. ఒక్కసారి ధ్యానం చేస్తే కోటి జపం చేసిన పుణ్య ఫలితం వస్తుంది. ఒకసారి లయం పొందితే కోటి ధ్యాన ఫలితం వస్తుంది. ఇప్పుడంతా ధ్యానం చేసేవాడి సంఖ్య ఎక్కువైపోయింది. ఎందుకంటే ఖర్చు లేదు, స్నానాలు చేయక్కర్లేదు, పాచిమొఖాలతో శుభ్రంగా కూర్చుని ధ్యానం చేసేయచ్చు. భగవంతుడిని చేరడానికి 4 మెట్లు. మొట్టమొదటి మెట్టేమిటి? పూజ. రెండో మెట్టేమిటి? స్తోత్రం. మూడో మెట్టేమిటి? జపం. 4వ మెట్టేమిటి? ధ్యానం. ఈ 4 మెట్లు ఎక్కితే దొరికేది ఏమిటి? లయం. అంటే ప్రతినిత్యం ఏం చేయాలి? ముందు పూజ చేయాలి. పూజ చేసిన తర్వాత స్తోత్ర పారాయణం చేయాలి. స్తోత్ర పారాయణం చేసిన తర్వాత జపం చేయాలి. జపం చేసిన తర్వాత ధ్యానం చేయాలి. అంచేత ఇవేమీ చేయక్కర్లేదు, ధ్యానం చేస్తే సరిపోతుందని చెప్పేసి ఈ మధ్య ధ్యాన గురువులు ఎక్కువయ్యారు. రకరకాల ధ్యానాలు. ఇక ధ్యానాలను ఇక చెప్పక్కర్లేదు. రా ఫుడ్ ధ్యానాలు, వాటర్ ధ్యానాలు, ఇంకే వచ్చేసాయి. ఇదేదో బాగుంది కదా అని చెప్పి అందరూ ధ్యానాల్లో కూర్చొని శుభ్రంగా నిద్రపోతున్నారు. శర్మగారు చెప్పినట్టుగాను ధ్యానం కాదు అది. వాడెవడో చెబుతాడు ధ్యానంలో దర్శనాలు అవుతున్నాయంటాడు. వాడికి ధ్యానం కాదు, నిద్ర వస్తుంది. శుభ్రంగా రా ఫుడ్ కొట్టేసి ఉంటాడు కదా, నిద్రపోతాడు. నిద్రలో ఏమవుతుంది? కాలు వస్తుంది. అదే దర్శనం అనుకుంటాడు. గోంగూర పచ్చడేం కాదు. దక్షిణ భారతదేశంలో పైగా కలియుగంలో ధ్యానాలను లయాలు సిద్ధించవు. పూజ, స్తోత్రము, జపాలు ఈ 3. అంచేత ఈ కథలన్నీ మా దగ్గర చెప్పొద్దు. అంచేత బాహ్య పూజ చేస్తున్నావు, బాహ్య శుద్ధి ఏదైతే చెప్పిందో ఆ ప్రకారంగా చేసుకుంటూ పోవాల్సిందే. ఈ ధ్యానాలన్నీ మీరు రా ఫుడ్ తిన్న తర్వాత అక్కడ పందిళ్ళలో కూర్చొని చేద్దరు. అంచేత ఇక్కడ వద్దు. ఇది ఎందుకంటే చాలా అద్భుతమైన శాంతి. మనం సంపూర్ణ ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలతో విలసిల్లేటువంటి విధానం. అంచేత చక్కగా మీరంతా కూడా అసలు ఎంత ఆనందం అయిపోతుందంటే 108 మంది పార్వతీ పరమేశ్వరులు ఒకే దగ్గర చూస్తే ఎంత ఆనందం కలుగుతుందో అంత ఆనందం కలుగుతుంది. చేయించేవాళ్ళందరూ కూడా అంత ఆనందపరవశులు అయిపోతున్నారు. అంచేత మీరంతా కూడా బాహ్య శుద్ధికి అంటే బాహ్య పూజకి ప్రాధాన్యత ఇవ్వండి. ఇదంతా ఎట్లా చేయాలంటే ఆత్మశుద్ధితో చేయాలి. 4 శుద్ధుల్లో చివరిదేమిటి? ఆత్మశుద్ధి. అంచేత మనస వాచ కర్మణ ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమం నిర్వహించండి. ఇక తర్వాత అదేవిధంగా మరి బుస్స శ్రీనివాస్ గురువుల చేత పొగిడించుకోకూడదండి. గురువులు తిడితే పర్వాలేదు, గురువు తిడితే ఆయుక్షేణం ఉన్నది చెప్పచ్చు. బుస్స శ్రీనివాసు చాలా అనుభవంతో ఇంత అనుభవం నేను ఎక్కడ చూడలే. మరి ఎక్కడ గడించాడో అనుభవం నాకు తెలియదు. కానీ చేసినటువంటి ఏర్పాట్లు
60 సంవత్సరాల దంపతులు ఏ విధంగానూ ఇబ్బంది పడకుండా ఉండే విధంగా కుర్చీలు, మండపాలు, అలాగే తినడానికి ఏర్పాట్లు, పూజా ద్రవ్యాలు ఎక్కడా ఏమీ లోటు లేదు. చాలా బాగా ఏర్పాటు చేశాడు ఆయన. వారికి జగన్మాత ఆశీస్సులు సంపూర్ణంగా కలగాలని చెప్పేసరి ఈ సందర్భంగా ఆశీర్వదిస్తూ, మరి అలాగే మహామండపంలోనికి దేవతలందరూ కూడా వచ్చి కూర్చున్నారు. వాళ్ళకి మనం చక్కగా షోడశ ఉపచారాలతో పూజా కార్యక్రమం నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ పూజ చాలా ప్రధానమైనది. చాలామంది ఏమనుకుంటున్నారంటే ధ్యానం గొప్పదన్నారు కదా, ధ్యానం ఒకటే చేస్తే సరిపోతుంది, ఇవేం చేయక్కర్లేదు అనుకుంటున్నారు. బాహ్య పూజ అంటే బహిర్యాగము అంటారు దీన్ని. ఈ బహిర్యాగం అంటే పూజా స్తోత్రము జపం చేస్తే అష్టైశ్వర్య భోగభాగ్యాలు వృద్ధవుతాయి. ధ్యానం చేస్తే కేవలం మోక్షం వస్తుందంతే. అంచేత ఇప్పుడు మోక్షం వస్తుంది అనుకుంటే కర్మలన్నీ క్షయం అయిపోవలసిందే. ఎప్పుడు వస్తుంది మోక్షం? కర్మక్షయం అయితే మోక్షం వస్తుంది. అంచేత ఈ బాహ్య పూజ ఎప్పుడైతే వదిలిపెడతామో మన అష్టైశ్వర్యాలన్నీ మనల్ని వదిలిపోతాయి. ఇది తెలియదు, చాలామందికి తెలియదు. ఇది బాహ్య పూజ చేసినంతసేపే అష్టైశ్వర్యాలు. ఎప్పుడైతే పూజా కార్యక్రమాలు వదిలిపెట్టేసి మీరు ధ్యానం చేయడం మొదలుపెట్టారో అక్కడే మనకి కరువు కాటకాలు ఆరంభమయ్యాయనేటువంటి విషయం తెలుసుకోండి. బాహ్య పూజ లేకుండా స్తోత్ర పారాయణం చేయరాదు. పూజా స్తోత్రం చేయకుండా జపం చేయకూడదు. జపం చేయకుండా ధ్యానం చేయకూడదు. ఇప్పుడు 4 మెట్లు కదా, నేరుగా 4వ మెట్టు ఎక్కేసి చూడండి పోనీ. ఇక ఏలేదు, చిప్పలు పగిలిపోతాయి, మళ్ళీ ఆపరేషన్లన్నీ. అంచేది ఎప్పుడూ కూడా పూజ చేయండి, స్తోత్ర పారాయణం చేయండి, తర్వాత జపం చేసుకోండి, తర్వాత ధ్యానం చేయండి. అప్పుడే మనకి సంపూర్ణ ఫలం దక్కుతుంది. అప్పుడే లయస్థితి అనేది సిద్ధిస్తుంది. బాహ్యంగా శుద్ధి లేకుండా ధ్యానం చేయాలనిపిస్తుంది. ఏమిటి ధ్యానం ఎప్పుడు చేయాలనిపిస్తుంది? ఆ ప్రాంగణం అంతా ప్రశాంతంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా ఉన్నప్పుడు మనకి ధ్యానం చేయాలని అనిపిస్తుంది. అంతే తప్పించి ఎక్కడో సంత బజార్లో ధ్యానం చేయగలవా? చేయలేము. అలాగే పాచిబట్టలతో ధ్యానం చేస్తే అలాగే ఉంటుంది. సంతలో ధ్యానం చేస్తే అలా ఉండదు, పాచిబట్టలతో ధ్యానం చేస్తే అలా ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, శుభ్రంగా స్నానం చేయాలి, అప్పుడు మంచి వస్త్రాలు ధరించాలి, పూజ చేసుకోవాలి. పూజ అంటే షోడశోపచారాలే ఎక్కర్లేదు, దశోపచారాలు చేసుకోవచ్చు, పంచోపచార పూజ కూడా చేసుకోవచ్చు. ఏమిటి పంచోపచార పూజ? గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నీరాజనం, అంతే. అది సరిపోతుంది. స్తోత్ర పారాయణ అంటే సహస్రనామ స్తోత్రం అక్కర్లా, త్రిశతీనామ స్తోత్రం పారాయణం చేసుకోవచ్చు, అష్టోత్తర శతనామ స్తోత్రం పారాయణం చేసుకోవచ్చు, లేదంటే అష్టకం పారాయణం చేసుకోవచ్చు. జపం చేయాలంటే 1,00,000 జపం చేయక్కర్లా, 1000 సార్లు జపం చేయొచ్చు, 300 సార్లు చేయొచ్చు, 108 సార్లు చేయొచ్చు. ధ్యానం అనేది నిద్ర వచ్చేంత వరకు చేయక్కర్లా, ఒక క్షణకాలం ధ్యానం చేస్తే సరిపోతుంది. చూశారండి? అందుచేత కేవలం 15 నిమిషాల్లో 4 పూర్తి చేసుకోవచ్చు. అంచేత ఎప్పుడు కూడా ధ్యానం పేరు చెప్పి బద్దగించి సోమరపోతుల్లా తయారు కాకండి. అంచేత ఖచ్చితంగా 4 చేయాల్సిందే. మేము ధ్యానం ఒకటి చేసేస్తున్నామని మేము డైరెక్ట్ వెళ్ళిపోతాం, ఎక్కడికి వెళ్ళరు.
శుభ్రంగా నిద్రపోయి మంచం మీద పడి ఉంటారు అంతే. ఇది మాత్రం ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టుకోవాల్సింది. ఎందుకంటే ధర్మం ఎప్పుడూ కూడా శాసించేటట్టుగా చెబుతుంది. ధర్మం అంటే అడుక్కోదు, శాసిస్తుంది అంతే. శాస్త్రాన్ని ఎప్పుడూ కూడా సదవగాహన చేసుకోవాలి. అవగాహన చేసుకుంటే సరిపోదు. ఏం చేయాలి? సదవగాహన చేసుకోవాలి. సదవగాహన చేసుకోలేక సాంప్రదాయాలు రకరకాలు పుట్టాయి. లలితా సహస్రనామాల్లో మధుప్రియాయే నమః అనేటువంటి నామం, రతిప్రియాయే నమః అనేటువంటి నామం, 2 నామాలు పెట్టి ఈరోజు వేములవాడ పట్టణంలో అంగరంగ వైభవంగా 108 జంటలకు వైశ్య సోదరి సోదరులకు షష్ఠి పూర్తి కార్యక్రమం అమృతోన్న భవిష్యత్తుగా, అదేవిధంగా శ్రీనివాస్ గుప్తా చైర్మన్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ కమిటీ సభ్యులందరికీ కూడా నేను పేరు పేరు ఎందుకంటే పాత సత్రానికి ఈ సత్రానికి ఇప్పుడున్న సత్రానికి చాలా రెనోవేషన్ బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రమే కాదు ఉమ్మడి రాష్ట్రాలలో ఒక మంచి కార్యక్రమాన్ని చేసిన వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే చాలామంది రాజరాజేశ్వర స్వామి దగ్గరికి దర్శనం కోసం వచ్చినప్పుడు వైశ్య సోదరి మనందరికీ కూడా వసతితో పాటు భోజన కార్యక్రమం కూడా బ్రహ్మాండంగా భోజనాలు పెట్టే కార్యక్రమం 2 పూటలు పెట్టే విధంగా చేసిన ప్రతి ఈరోజు హోమంలో కూర్చున్న వాళ్ళందరికీ కూడా 2 ఆయురారోగ్యాలతోటి అష్ట ఐశ్వర్యాలతోటి వాసవి మాత ఆశీర్వాదంతో అంతా కూడా వ్యాపారపరంగా ఆయుష్పరంగా అన్నీ కూడా బాగుండాలని జై వాసవి మాత వాసవి మాతాకి అప్పుడు ఏమవుతున్నారు? 4 రోజులు ఇవ్వమన్నారు. అప్పుడే మనకి మోక్షం సిద్ధిస్తుంది. ఇప్పుడు మనం చిన్న శనివారం పూజ చేసుకుంటేనే ఇల్లంతా కడుక్కుంటాం, దేవుణ్ణి కడుక్కుంటాం, ఎంతో పవిత్రంగా ఉంటాం. అలాగే ఒంటిపూట భోజనం చేస్తాం, మడిగా వండుకుంటాం. ఇంకేమన్నా అలవాట్లు ఉన్నవాళ్ళు ఉంటే ఆ రోజు ఆ ఇంట్లోకి అలవాట్లు కూడా రానివ్వరు. ఒక చిన్న పూజ చేసుకుంటేనే అంత ఉంటే పెద్ద పెద్ద హోమ యజ్ఞ యాగాది క్రతువులు చేసేప్పుడు ఇంకెంత పవిత్రంగా ఉండాలి. అందుచేత శాస్త్రాన్ని ఎప్పుడు కూడా సదవగాహన చేసుకోవాలి. శాస్త్రం ఎప్పుడు కూడా 2 రకాలుగా చెప్పదు, ఒకటే చెబుతుంది. శ్రీమాత్రేణ మహా కార్యక్రమం ప్రారంభం. నిస్తరో భవ, వరదో భవ, సుముఖో భవ, సుప్రసన్నో భవ, శ్రీరాసనం కురు. మంచిగా ఆ దేవతా స్వరూపానికి నమస్కారం చేసుకోండి. యోగి విద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం సర్వమంగళమాయ నమోస్తుతే. ఓం వందే శంభువాపతిం సర్వరం వందే జగత్కారణం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. నమో దేవ్యై మహాదేవ్యై శివామితామితాద్దిలహరే మధ్యే విరాజన్మణి దీపే కల్పనవాటికా పరివృతే కాదంబవాట్యుజ్వలే విమానోత్తమే చింతారత్న వినర్మితే జనయితే సింహాసనం భావయే దుర్గే కాత్యాయని దేవతాభ్యో నమః. ధ్యాయామి ధ్యానపుష్పము అత్యతిష్ఠాంగులం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. ఆవాహనం సమర్పయామి. అక్షంతలేయండి, మళ్ళీ అక్షంతలు తీసుకోండి. ఓం తిరోహతి తాం ఆవహ జాతవేదో లక్ష్మీ నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి. ఏతావానస్య మహిమాం అతో ధ్యాయాగుశ్చ పూరుషః పాదస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి అశ్వపూర్వామృతమధ్యాం హస్తినాథ ప్రబోధిని శ్రియం దేవేముపహ్వయే శ్రీర్మా దేవేతి సదాం లక్ష్మీ జ్ఞాన సుధార్ణవజలే ఆపూర్య పాత్రార్ఘ్యకం మే స్థితాం పద్మవర్ణాం దామిహోపహ్వయే శ్రీ. మళ్ళా 3 సార్లు అర్ఘ్యం ఇవ్వండి. అర్ఘ్యం సమర్పయామి హస్తయో అర్ఘ్యం పశ్చాద్భూమిపథో పురః చంద్రాం ప్రభాసాం యశసాజ్వలంతే శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పత్నినేమీం శరణమహం ప్రపద్య లక్ష్మీర్వ దశ్యతాం త్వాం వృణే. మండపస్థిత ఆవాహిత శుద్ధే రాజమయా కల్పితం
వచ్చినటువంటి అతిథులకు ఏ విధంగా తాగడానికి రాగానే నీళ్లు ఇస్తామో ఆ దేవతామూర్త గంగా జలాలు అందించటగా 3 సార్లు అర్ఘ్యం ఇవ్వండి. స్నానార్థం ప్రభాస్వరం వస్త్రం దాస్యతు తే త్రిలోకజననీ కుండేశ్వమాహేశ్వరీ. మండపస్థావ అక్షంతలు వేసి నమస్కారం. ఆవాహితస్థాపిత దేవతాభ్యో నమః. మధుపర్కం సమర్పయామి. ఉపచారిక స్నానం. ఆదిత్యవర్ణేత ఉపైతుమాన్ దేవసగ కీర్తిశ్చ